మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంది కాంగ్రెసే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇండియా కూటమి పార్టీలన్నీ కుటుంబాల కోసం పనిచేస్తాయని విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. జీడీపీ ఆధారిత సీట్ల పెంపు అర్ధరహితమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా మహిళలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల గురించి ఆలోచించడం, దానికి అనుగుణంగానే ఇవాళ మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి ఉండాలని చెప్పి 33% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు ఏ విధంగా వ్యతిరేకించడం అందరూ తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ ఆలోచన మహిళా ఇంటికే పరిమితం కాదు, వంటకే పరిమితం కాదు. ఇవాళ చిన్న మామూలు గ్రామ స్థాయిలో నుండి మామూలు బిచ్చమెత్తుకున్న మహిళ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలన్న ఆలోచన రావాలి. చిన్న కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. పార్లమెంట్ లో కానీ శాసనసభలో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఆ పార్లమెంట్కు ఆ శాసనసభకు కల వస్తుందని చెప్పి భావించే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇస్తే ఇలా ఇన్ని సంవత్సరాల్లో రిజర్వేషన్ గురించి ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మహిళా ద్రోహిగా మారిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మన పార్లమెంటు సాక్షిగా కుంటి సాకులు చెప్పి ఏ విధంగా అడ్డుకున్నారు ఒక్కసారి ఆలోచండి. ఇవాళ ఇండియా అలయన్స్కి ఏంటంటే వాళ్ళకి అదే మొన్నటి చెప్పినా మళ్ళీ చెప్తుంది. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు ఎవరైతే మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారో వాళ్ళ ఆలోచన ఏంటంటే మా భార్య పిల్లలే మా తల్లులే పార్లమెంట్ లో ఉండాలి, శాసనసభలో ఉండాలి, వేరే మహిళలు ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఒక కుట్రతో వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సోనియా గాంధీకి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి మంత్రి పదవులు పార్లమెంటు సభ్యత్వాలు ఇస్తే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇలా ములాయం సింగ్ భార్య డింపుల్ యాదవ్కు మా పార్లమెంట్ సభ్యురాలైతే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇవాళ స్టాలిన్ సిస్టర్, స్టాలిన్ సోదరి కనిమొలికి పార్లమెంట్ సభ్యురాల పదవి ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు కాదు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలకు పార్లమెంట్ సభ్యురాలు ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు కాదు. ఇవాళ కుటుంబ వారసత్వం కోసం కాదు ఇలా మహిళా రిజర్వేషన్ బిల్ మోడీ గారికి వచ్చింది. ఇవాళ ఈ దేశంలో ప్రతి మహిళ కూడా నేను శాసనసభ్యురాలు కావాలి, నేను పార్లమెంట్ సభ్యురాలు కావాలి, అయి తీరా అని చెప్పి కొంతమంది అనుకుంటారో వాళ్ళని ప్రోత్సహించాలా. ఇంకా మహిళల పట్ల ఆలోచన రావాలి, వాళ్ళ సేవా దృక్పథం ఉంది. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, సమాజం పట్ల వాళ్ళకు కూడా ఆలోచన ఉంది. ఇంకా రావాలని చెప్పి పురుషులతో సమానంగా వాళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మహిళా బిల్లు తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేకించిందో, ఏ విధంగా మహిళా ద్రోహిగా మారిందో ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది. వాళ్ళ అందుకే అమిత్ షా గారు చెప్పారు ఇవాళ 33% కాదు 50% ఇవ్వడానికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.